తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. పార్టీలన్నీ పంచ్ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. నేతల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదేనని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ పురపోరులో నిలిచేదెవరు, గెలిచేదెవరు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మాటల తూటాలతో దద్దరిల్లుతున్న మైక్లు మరికొద్ది గంటల్లో మూగబోనున్నాయి. 166 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న మున్సిపల్స్ ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎవరికి వారు సత్తా చాటాలని అనుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్స్ లోనూ సత్తా చాటాలని అనుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పురపాలికల్లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి, నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి, బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్లు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్, కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం నువ్వా నేనా అన్నట్లుగా అధికార కాంగ్రెస్ తో ఢీకొంటోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరో నేత హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయటం లేదని, చెయ్యి ఇచ్చిన పార్టీని నమ్మకండి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు కేటీఆర్. కాంగ్రెస్ హామీలు అమలైతే కాంగ్రెస్ కు ఓటేయాలని, లేదంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? రైతు బంధు వస్తుందా? అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా? వాళ్ళకు సిగ్గులేదు, మనకు లేదా? ఆలోచన చేయుర్రి. ఇటు మరో ప్రతిపక్షం బీజేపీ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అవినీతి, అక్రమాలు చేయటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య తేడా లేదని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట కేసులను సాగదీస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడ్ ఎక్కిస్తున్నాయి. అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఎంత సత్తా చాటుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.